ఈ వీడియోలో మనం పూర్తిగా స్టీరింగ్ జామెట్రీకి సంబంధించి కంప్లీట్ నేర్చుకుందాం. స్టీరింగ్ జామెట్రీ అంటే డెఫినేషన్ ఏందో చూద్దాం ఒకసారి. ఇట్ రిఫర్స్ టు ద పొజిషనింగ్ ఆఫ్ ద ఫ్రంట్ వీల్. సో ఫ్రంట్ వీల్ యొక్క పొజిషన్ అండ్ స్టీరింగ్ మెకానిజం దట్ గివ్స్ ద వెహికల్ డైరెక్షనల్ స్టెబిలిటీ. అంటే వెహికల్ ఈ ఫ్రంట్ వీల్ పొజిషన్ స్టీరింగ్ మెకానిజం రెండు కలిపి వెహికల్ స్టేబుల్గా అంటే డ్రైవర్ ఎటు అనుకుంటే అటు పోయే విధంగా చూసేదే ఈ స్టీరింగ్ జామెట్రీ. అండ్ ఇట్ ప్రమోట్స్ ద ఈజీ ఆఫ్ స్టీరింగ్ అండ్ రెడ్యూసెస్ ద టైర్ వియర్ టు ద మినిమం. టైర్ వియర్ అంటే టైర్ అరిగిపోతుంది. వియర్ అంటే ఏంది? అరిగిపోవడం. టైర్ అరిగిపోతుంది కానీ తక్కువ అరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్టీరింగ్ జామెట్రీ కరెక్ట్ లేదనుకోండి తొందరగా టైర్ అరుగుతుంది. రెండోది డ్రైవర్కి స్టీరింగ్ చేయడం వెహికల్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. సో వెహికల్ కూడా వైబ్రేషన్స్ వచ్చి పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని స్టీరింగ్ జామెట్రీ కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. అయితే స్టీరింగ్ జామెట్రీలో ఏమేమి మెయింటైన్ చేస్తాం? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. మనకి ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. వన్ ఈజ్ ద క్యాస్టర్ యాంగిల్, సెకండ్ వన్ క్యాంబర్ యాంగిల్, థర్డ్ వన్ కింగ్ పిన్ ఇంక్లినేషన్, ఫోర్త్ వన్ టో ఇన్, ఫిఫ్త్ వన్ టో అవుట్. క్యాస్టర్ యాంగిల్, క్యాంబర్ యాంగిల్, కింగ్ పిన్ ఇంక్లినేషన్, టో ఇన్ అండ్ టో అవుట్. సో ఈ 5 టర్మ్స్ గురించి మనం నేర్చుకుంటే మనకు స్టీరింగ్ జామెట్రీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం క్యాస్టర్ యాంగిల్. క్యాస్టర్ యాంగిల్ అంటే ఏంటో చూడండి. సో ఈ యాంగిల్స్ నేర్చుకునే ముందు మనము ఫస్ట్ కొన్ని లైన్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద వర్టికల్ లైన్. అంటే ఇది కనుక గ్రౌండ్ అయితే కనుక రోడ్ అయితే ఈ రోడ్కు వర్టికల్ ఉండేది వర్టికల్ లైన్, రైట్. ఇక్కడ ఈ టైరు కింగ్ పిన్ మీద ఫిట్ అవుతుంది. సో ఈ కింగ్ పిన్, ఈ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా, ఇది కింగ్ పిన్. సో కింగ్ పిన్కు సెంటర్ లైన్ ఉంటుంది కదా, ఆ సెంటర్ లైన్ మనం కింగ్ పిన్ సెంటర్ లైన్ అంటాం. కింగ్ పిన్ సెంటర్ లైన్, ఇది వర్టికల్ లైన్. సో ద యాంగిల్ బిట్వీన్ ద వర్టికల్ లైన్ అండ్ కింగ్ పిన్ సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద క్యాస్టర్ యాంగిల్. వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద సైడ్ నుండి చూడాలి. వెహికల్కి సైడ్ నుండి చూస్తే కదా ఇట్లా వీల్, ఈ వీల్ సర్కిల్ లాగా కనబడుతుంది మనకు. ఓకే. వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద సైడ్ అంటే ఇది. ఇప్పుడు ఇది కారుకు సైడ్ నుండి చూస్తే చూడండి, ఇది వర్టికల్ లైన్. ఈ రెడ్ కలర్ది కింగ్ పిన్ ఇంక్లినేషన్ లైన్, కింగ్ పిన్ సెంటర్ లైన్. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ను మనం ఏమంటాం? క్యాస్టర్ యాంగిల్ అంటాం. అయితే ఈ యాంగిల్ ఒకవేళ సెంటర్ లైన్, ఈ సెంటర్ వర్టికల్ లైన్ కంటే ముందుకు కనుక ఉంటే దాన్ని మైనస్ అంటాం, నెగటివ్ క్యాస్టర్ యాంగిల్ అంటాం. ఒకవేళ ఇదే వర్టికల్ లైన్ కంటే బ్యాక్ సైడ్ అంటే డ్రైవర్ సైడ్ కనుక వస్తే దాన్ని పాజిటివ్ క్యాస్టర్ యాంగిల్ అంటాం. ఓకే. సో ఈ కింగ్ పిన్ ఇంక్లినేషన్ ఎప్పుడైతే లోపలికి ఉంటుందో అంటే డ్రైవర్ క్యాబిన్ సైడ్ ఉంటుందో అప్పుడు దాన్ని పాజిటివ్ క్యాస్టర్ అంటాం. అదే కింగ్ పిన్ ఇంక్లినేషన్ డ్రైవర్ క్యాబిన్కి అవుట్ సైడ్ అంటే వర్టికల్ లైన్కి అవుట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఇంకా ఉంటే దాన్ని ఏమంటాం? నెగటివ్ క్యాస్టర్ యాంగిల్ అంటాం. ఇది పాజిటివ్ క్యాస్టర్ యాంగిల్, ఇది నెగటివ్ క్యాస్టర్ యాంగిల్. వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద సైడ్ అంటే ఇదే మనం వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద సైడ్. ఓకే. ఇది క్యాస్టర్ యాంగిల్ గురించి. ఇప్పుడు మనము నోట్స్ చూద్దాం ఏముందో. క్యాస్టర్ యాంగిల్, ద యాంగిల్ బిట్వీన్ ద వర్టికల్ లైన్ అండ్ ద కింగ్ పిన్ సెంటర్ లైన్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద వీల్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద సైడ్ ఈజ్ కాల్డ్ ద క్యాస్టర్ యాంగిల్. అదే ఉంది చూడండి. క్యాస్టర్ యాంగిల్ అనేది వర్టికల్ లైన్కి కింగ్ పిన్ సెంటర్ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని క్యాస్టర్ యాంగిల్ అంటాం. ఇది డెఫినేషన్ చాలా ఈజీ. ఓకే. మీరు ఈ డయాగ్రామ్ చూసుకుంటూ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. మీరు డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేసుకోవాలి. అయితే కండిషన్స్ ఏమున్నాయి? వెన్ ద టాప్ ఆఫ్ ద కింగ్ పిన్ ఈజ్ బ్యాక్వర్డ్ ద క్యాస్టర్ యాంగిల్ ఈజ్ పాజిటివ్, రైట్. సో కింగ్ పిన్ బ్యాక్వర్డ్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం? క్యాస్టర్ యాంగిల్ ఈజ్ పాజిటివ్. వెన్ ద టాప్ ఆఫ్ ద కింగ్ పిన్ ఈజ్ ఫార్వర్డ్ ద క్యాస్టర్ యాంగిల్ ఈజ్ నెగటివ్. ఇది కింగ్ పిన్ కనుక ఫార్వర్డ్ ఉంటే దాన్ని ఏమంటాం? నెగటివ్ అంటాం. యూజువల్లీ ద క్యాస్టర్ యాంగిల్ ఇన్ మోటర్ అండ్ వెహికల్స్ రేంజెస్ ఫ్రమ్ 2 to 8 degrees. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 2 నుంచి 8 degrees డిపెండ్ ఆన్ ద వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్యాస్టర్ యాంగిల్ ఈజ్ టు క్రియేట్ సెల్ఫ్ సెంటరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద స్టీరింగ్. ఇట్ ప్రొవైడ్స్ ద డైరెక్షనల్ స్టెబిలిటీ. నేను స్టీరింగ్ సిస్టమ్ చెప్పేటప్పుడు మీకు చెప్పిన అది సెల్ఫ్ సెంటరింగ్ అంటే ఏంటది? మనం స్టీరింగ్ చేసి తర్వాత వదిలేసినా కానీ స్ట్రైట్కి వెళ్ళాలి వెహికల్, దాన్ని సెల్ఫ్ సెంటరింగ్ అంటారు. ఓకే. సో ద పాజిటివ్ క్యాస్టర్ ఇంక్రీజెస్ ద ఎఫర్ట్స్ రిక్వైర్డ్ టు స్టీర్ అండ్ ట్రైస్ టు కీప్ ద వీల్స్ స్ట్రైట్ ఎహెడ్. సో పాజిటివ్ యాంగిల్ కనుక ఉంటే వెహికల్ స్ట్రైట్గా పోవడానికి మనకు ఉపయోగపడుతుంది.
ఇన్ హెవీ డ్యూటీ ట్రక్స్ ద నెగటివ్ క్యాస్టర్ ఈజ్ ప్రిఫర్డ్. నెగటివ్ క్యాస్టర్ దేనికి ఉంటుంది అంటే హెవీ వెహికల్స్కి, ట్రక్స్కి, లారీలకి వాటికి ఉంటుంది. సో దిస్ మేక్స్ ద స్టీరింగ్ ఈజియర్. ట్రక్స్కి కనుక నెగటివ్ ఉంటేనేమో దానికి ఉపయోగం, ఎందుకు అది హెవీ లోడ్ తీసుకుంటుంది కాబట్టి. ఇదే మనం లైట్ మోటార్ వెహికల్ అంటే కార్లకు వాటికి పాజిటివ్ క్యాస్టర్ యాంగిల్ ఉంటే బెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్యాస్టర్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ క్యాంబర్ యాంగిల్. క్యాంబర్ యాంగిల్ అంటే చూడండి ఇక్కడ ఇదే వర్టికల్ లైను, కాకపోతే వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ నుండి చూసినప్పుడు ఈ వీల్ సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఆ వీల్ సెంటర్ లైన్కి వర్టికల్ లైన్కి మధ్య ఉండే యాంగిల్ని మనం ఏమంటాం, క్యాంబర్ యాంగిల్ అంటాం. చూడండి క్యాంబర్ యాంగిల్, ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద టైర్ అండ్ ద వర్టికల్ లైన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో ద యూజువల్ వాల్యూ ఆఫ్ ద క్యాంబర్ యాంగిల్ ఈస్ షుడ్ ఎక్సీడ్ 2 degrees, షుడ్ నాట్ ఎక్సీడ్ 2 degrees. 2 degrees కంటే ఎక్కువ ఉండకూడదు ఇది. ఓకే, అయితే ఈ వీల్ కనుక అవుట్ సైడ్ ఆఫ్ ద వెహికల్ ఉంటే దాన్ని పాజిటివ్ అంటాం, ఇన్సైడ్ ద వెహికల్ ఉంటే దాన్ని నెగటివ్ క్యాంబర్ యాంగిల్ అంటాం. ఓకే, పాజిటివ్ క్యాంబర్ యాంగిల్, నెగటివ్ క్యాంబర్ యాంగిల్. దాని మ్యాటర్ మనం ఇక్కడ రాసినాం చూడండి. పాజిటివ్ క్యాంబర్ యాంగిల్ అంటే ఇట్ టైల్స్ ఆర్ టిల్ట్స్ అవుట్వర్డ్, ఇట్ ఈస్ పాజిటివ్ క్యాంబర్ యాంగిల్ దీన్ని. సో పాజిటివ్ క్యాంబర్ యాంగిల్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ వీల్స్లో మనం పాజిటివ్ క్యాంబర్ యాంగిల్ని వాడతాం. రీజన్ టు యూజ్ ద పాజిటివ్, సో క్రియేట్స్ మోర్ స్టెబిలిటీ అండ్ క్యారీ ద మోర్ వెయిట్. సో ఎక్కువ వెయిట్ వేసినప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని ఇది పాజిటివ్ దాన్ని వాడతాం ఎక్కువ. మనం మీరు ఇందులో చూడవచ్చు, త్రీ వీలర్ ఆటో ఉంటుంది కదా, ఆటోలో రేర్ వీల్స్ చూడండి, రేర్ వీల్స్ ఇట్లా అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే, పాజిటివ్ క్యాంబర్ యాంగిల్ ఉంటుంది. నెగటివ్ క్యాంబర్ యాంగిల్, ఇట్ tilted inward, it is negative camber angle. Negative camber angle primarily used on rear wheels. So reason to use the negative camber angle, it increased cornering ability, increases road shock and component wear. సో ఇది తక్కువ అరిగిపోవడానికి ప్లస్ రోడ్ షాక్స్ని ఎక్కువ తీసుకోవడానికి దాన్ని రేర్ వీల్స్కి మనము ఈ నెగటివ్ క్యాంబర్ని వాడతాం. ఓకే, ఇది క్యాస్టర్ యాంగిల్, క్యాంబర్ యాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కింగ్పిన్ ఇంక్లినేషన్ ఆర్ స్టీరింగ్ యాక్సెస్ ఇంక్లినేషన్. ఇక్కడ దీని డెఫినేషన్ చెప్పే ముందు మనం దీని గురించి తెలుసుకుందాం. ఇది గ్రీన్ కలర్ది టైర్కి మధ్యలో ఉన్న టైర్ సెంటర్ లైన్. ఇక్కడ వర్టికల్గా ఉన్నది వర్టికల్ లైన్, గ్రౌండ్కి వర్టికల్, రైట్, దీన్ని వర్టికల్ లైన్ అంటాం. ఇది కింగ్ పిన్కి మధ్యలో ఉన్నది కింగ్ పిన్ సెంటర్ లైన్, రైట్. సో ద యాంగిల్ బిట్వీన్ ద కింగ్ పిన్ సెంటర్ లైన్ అండ్ ద వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ ద కింగ్ పిన్ ఇంక్లినేషన్. ఓకే, సో కింగ్ పిన్ సెంటర్ లైన్కి వర్టికల్ లైన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఏమంటాం, కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వర్టికల్ లైన్, మీన్స్ దిస్ ఈస్ వర్టికల్ లైన్, అండ్ ద center of the kingpin, center of the kingpin, the steering axis when viewed from the front. మనం ఎక్కడ నుంచి చూస్తున్నాం, ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా 2 టైర్స్ కనబడతాయి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, కింగ్ పిన్ ఇంక్లినేషన్. సో ద కింగ్ పిన్ ఇంక్లినేషన్ ఇన్ కాంబినేషన్ విత్ ద క్యాస్టర్ యాంగిల్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద డైరెక్షనల్ స్టెబిలిటీ. సో క్యాస్టర్ యాంగిల్తో కలిసి ఈ కింగ్ పిన్ ఇంక్లినేషన్ కరెక్ట్గా ఉండడం వలన మనకు ఏం బెనిఫిట్ వస్తుంది, వెహికల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉంటుంది, డైరెక్షనల్ స్టెబిలిటీ అంటే అది మనం ఏ రూట్లో అనుకుంటే ఆ రూట్లో వెళ్తుంది, లేకుంటే వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో రెడ్యూసెస్ ద స్టీరింగ్ ఎఫెక్ట్ పర్టికులర్లీ వెన్ ద వెహికల్ ఈ స్టేషనరీ. సో స్టేషనరీగా వెహికల్ ఉన్నప్పుడు అంటే ఇంజన్ రన్ అవుతుంటుంది కానీ వెహికల్ మాత్రం స్టాండ్ బై ఉంటుంది. వెహికల్ స్టాండ్ బై ఉన్నప్పుడు ఏమవుతుంది, అది వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్ రెడ్యూసెస్ ద టైర్ వియర్ ఆల్సో. సో ఇది కరెక్ట్గా ఉంటే కనుక కింగ్ పిన్ ఇంక్లినేషన్, టైర్ వియర్ అంటే టైర్ అరిగిపోయేది తక్కువ అరిగిపోతుంది, రైట్, అంటే టైర్ యొక్క లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట, ఎక్కువ రోజులు వస్తుంది. ద కింగ్ పిన్ ఇంక్లినేషన్ ఆఫ్ ఇన్ మోడర్న్ వెహికల్ రేంజెస్ ఫ్రమ్ 4 degrees to 8 degrees. సో మినిమం 4 degrees ఉంటుంది ఈ యాంగిల్, మ్యాక్సిమం 8 degrees ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఎంతైనా ఉండొచ్చు అకార్డింగ్ టు ద vehicle specifications. Okay, it reduces the tire wear also. The kingpin inclination in modern vehicle ranges from 4 degrees to 8 degrees. It is also known as the steering axis inclination. So kingpin inclination ఏమంటాం మనం, స్టీరింగ్ యాక్సిస్ ఇంక్లినేషన్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, మనం ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఈ డయాగ్రామ్లో చూడండి, ఇది వర్టికల్ లైన్, రైట్, ఇది టైర్ సెంటర్ లైన్, రైట్,
సో ఇది వచ్చేసి కింగ్ పిన్ ఇంక్లినేషన్. ఇక్కడ అన్ని డెఫినేషన్స్ కలిసి ఉన్నాయి చూడండి. ఇక ఫస్ట్ది ఈ టైర్ సెంటర్ లైన్, సెకండ్ చూడండి క్యాంబర్ యాంగిల్. క్యాంబర్ యాంగిల్ అంటే ఏంది? ద యాంగిల్ బిట్వీన్ టైర్ సెంటర్ లైన్ అండ్ వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాంబర్ యాంగిల్, రైట్. టోటల్ ఇంక్లినేషన్ అంటే కింగ్ పిన్ ఇంక్లినేషన్ ప్లస్ క్యాంబర్ రెండు కలిపి టోటల్ ఇంక్లినేషన్ అంటాం. టోటల్ ఇంక్లినేషన్ అంటే చూడండి, ద యాంగిల్ బిట్వీన్ టైర్ సెంటర్ లైన్ అండ్ కింగ్ పిన్ సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఇంక్లినేషన్. దీన్నే మనం క్యాంబర్ యాంగిల్ ప్లస్ కింగ్ పిన్ ఇంక్లినేషన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ వన్ వర్టికల్ లైన్ ఇది. సో వర్టికల్ లైన్కి కింగ్ పిన్ సెంటర్ లైన్కి మధ్యలో ఉండేదాన్ని కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటాం. ఓకే, సో దీన్ని కింగ్ పిన్ సెంటర్ లైన్ అంటాం, రైట్. సో ఇక్కడ 3 డెఫినేషన్స్ ఒక దగ్గర ఉన్నాయి చూడండి. క్యాంబర్ యాంగిల్, నెక్స్ట్ టోటల్ ఇంక్లినేషన్, నెక్స్ట్ కింగ్ పిన్ ఇంక్లినేషన్. ఇది రోడ్ సర్ఫేస్, రైట్. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ రెండింటికి, రైట్. సో ఇది కింగ్ పిన్ ఇంక్లినేషన్. టో ఇన్ అండ్ టో అవుట్. టో ఇన్ టో అవుట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి. ఫస్ట్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద టాప్, పైనుండి చూసినప్పుడు ఇక ఫ్రంట్ సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఉంటే కనుక ఇవి ఫ్రంట్ వీల్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉండి బ్యాక్ సైడ్ డిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే దీన్ని ఏమంటాం? టో ఇన్ అంటాం. టో అవుట్ అంటే ఏంది? ఫ్రంట్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, సో బ్యాక్ సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, సో దీన్ని టో అవుట్ అంటాం. అయితే ఇది టో ఇన్ ఉంటేనేమో పాజిటివ్, టో అవుట్ ఉంటేనేమో నెగటివ్. అయితే ఇక్కడ చూడండి, ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా కనబడుతుంది, ఇది టో ఇన్, ఇది టో అవుట్. సో అట్లా క్యాంబర్ చూడండి, పాజిటివ్ క్యాంబర్, నెగటివ్ క్యాంబర్. ఇది వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో ఇక్కడ టో ఇన్ అంటే మనం డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ ద ఇన్వర్డ్ అంటే లోపలికి టిల్ట్ అవుతుంది, రైట్. ఇన్వర్డ్ టిల్టింగ్ ఆఫ్ ఫ్రంట్ వీల్స్ ఎట్ ద ఫ్రంట్, so that the distance between the front wheels at the front is less than the distance between the rear wheel when viewed from the top. పైనుండి చూసినప్పుడు ఫ్రంట్ వీల్ డిస్టెన్స్ ఫ్రంట్ సైడ్ ఏమో తక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ టో ఇన్ ఈజ్ యూజువల్లీ 3 to 5 mm. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 3 నుంచి 5 mm డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ద టో ఇన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఎంజూర్ ప్యారలల్ రోలింగ్ of the front wheels to stabilize the steering and prevent the side slipping of front wheels and thereby prevent the excessive tire wear. సో దీనివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే స్టీరింగ్ స్టెబిలిటీ ఉంటుంది, ప్లస్ స్లిప్ కాకుండా ఉంటుంది, మూడోది ఏంటంటే టైరు అరగకుండా కూడా ఉంటుంది, వియర్ అండ్ టియర్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ టో అవుట్. సో ఇట్ ఈస్ ద ఇన్వర్డ్ టిల్టింగ్ ఆఫ్ ద ఫ్రంట్ వీల్స్ ఎట్ ద ఫ్రంట్, so that the distance between the front wheels at the front is greater than the distance between the rear when viewed from the top. ఇదన్నమాట. ఓకే, the toe out is secured by providing the proper relationship between the steering knuckle arms, tie rods and pitman arm or drop arm. సో వీటి ద్వారా మనం toe out ని toe in ని మనం కరెక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది toe in, ఇది toe out. Now wheel wobble or wheel shimmy and wheel shimmy. Wheel wobble అంటే చూడండి, wheel wobble means an oscillation. Oscillation అంటే ఏంది? ఇట్లా మూవ్ అవుతుంది, దీన్ని ఏమంటాం? ఆసిలేషన్ అంటాం. అంటే స్లోగా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇట్లా. ఓకే, సో ఆసిలేషన్ ఆఫ్ ద ఫ్రంట్ వీల్స్ ఆఫ్ వెహికల్ caused by defect in the steering gear, unbalanced wheels. సో అన్బ్యాలెన్స్డ్ వీల్స్ వల్ల, స్టీరింగ్ గేర్ డిఫెక్ట్ వల్ల వీల్ బబుల్ అనేది వస్తుంది. వీల్ బబుల్ రావడం వల్ల ఏమవుతుంది? లెఫ్ట్కు రైట్కు మనకు ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో వీల్ షిమ్మీ అంటుంది. ఇన్ జనరల్ స్టీరింగ్ వీల్ షిమ్మీ రిఫర్స్ టు విజిబుల్ స్టీరింగ్ వీల్ షేక్. సో వీల్ షిమ్మీ అంటే మనకు స్టీరింగ్ వీల్ ఏమవుతుంది అంటే వైబ్రేట్ అవుతుంది. సో వైబ్రేట్ అవుతుందంటే వీల్ షిమ్మీ ఉందని అర్థం. సో వైబ్రేషన్స్ దట్ అక్కర్ ఎట్ లో స్పీడ్. సో ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే వెహికల్ స్టాప్ అయి ఉండి ఇంజన్ రన్నింగ్లో ఉంటుంది. సో ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అది వీల్ ఏమవుతుంది? బాగా వైబ్రేషన్ వస్తుంటుంది. సో వైబ్రేషన్ దట్ అక్కర్ ఎట్ లో స్పీడ్ ఆర్ లైక్లీ టు రిలేటెడ్ టు ద ఫిజికల్ ఇంబ్యాలెన్సెస్. సో అది ఏమవుతుంది? డ్రైవర్కి కొంచెం ట్రబుల్ ఇస్తుంది అనమాట ఈ వీల్ షిమ్మింగ్ ఉన్న, సచ్ యాజ్ ద టైర్ ఫ్లాట్ స్పాట్స్, బెంట్ వీల్స్ ఆర్ యాక్సిల్. సో యాక్సిల్ బెండ్ అవ్వడం వల్ల, వీల్స్ బెండ్ అవ్వడం వల్ల, లేకుంటే ఫ్లాట్ స్పాట్స్, ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది కదా, మొత్తం అరిగిపోయి ఉంటుంది కదా, వీల్ అరిగిపోయి ఉంటే కూడా ఈ వీల్ షిమ్ అనేది
పాసిబుల్ అవుతుంది. ఓకే, ఈ వీల్ వబుల్ అనేది మాత్రం దేని ద్వారా వస్తుంది, అన్బ్యాలెన్స్డ్ వీల్ స్టీరింగ్ గేర్ బాక్స్ డిఫెక్ట్ వల్ల ఈ వీల్ వబ్లింగ్ వస్తుంది. ఓకే, సో వీల్ వబ్లింగ్ ఇట్లా ఉంటుంది అన్బ్యాలెన్సింగ్. ఓకే, ఇది వీల్ వబుల్ అండ్ వీల్ షిమ్మి. స్టీరింగ్ డిఫెక్ట్ రెమెడీ, ఏం స్టీరింగ్ డిఫెక్ట్కి ఏ రెమెడీ తీసుకుంటాం మనం, రైట్. అన్బ్యాలెన్స్డ్ వీల్, అన్బ్యాలెన్స్డ్ వీల్ అంటే ఏం చేయాలి మనం, ద వీల్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అట్ వీల్ బ్యాలెన్స్ సెంటర్. సో వీల్ బ్యాలెన్స్ సెంటర్కి వెళ్ళి ఆ వీల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే టో ఇన్ టో అవుట్ అవన్నీ చెక్ చేయించుకోవాలి. అన్ఈవెన్లీ వార్న్ అవుట్ టైర్స్, సో టైరు ఒక పక్క ఎక్కువ అరుగుతుంటే ఒక పక్క తక్కువ అరుగుతుంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, రొటేట్ ద టైర్స్ ఆర్ రీప్లేస్ విత్ న్యూ వన్ ఇఫ్ నెసెసరీ. బాగా అరిగిపోతేనేమో కొత్తది వేసుకోవాలి, లేదంటే రొటేట్ చేయాలి, అంటే లెఫ్ట్ది రైట్కి వేయాలి, రైట్ది లెఫ్ట్కి వేయాలి. టైర్ రొటేషన్ తెలుసు కదా, దాని ప్రకారం చేసుకోవాలి. ఇనాపరేటివ్ షాక్ అబ్జార్బర్, అంటే షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కానీ అవి పని చేయకపోతే ఏం చేయాలి, వాటిని రీప్లేస్ చేసుకోవాలి, లేదంటే రిపేర్ చేసుకోవాలి. మెయిన్గా రీప్లేస్మెంట్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇన్కరెక్ట్ టోయిన్ ఇన్కరెక్ట్ ఉంటే ఏం చేయాలి, దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో లూజ్ స్ప్రింగ్ యూ బోల్ట్స్ ఉంటాయి దేనికి, లీఫ్ స్ప్రింగ్స్కి ఇవి యూ బోల్ట్స్ లూజ్ అయితే కనుక దాన్ని ఏం చేయాలి, టైట్ చేయాలి. సో లూజ్ స్టీరింగ్ లింకేజ్ లూజ్ ఉంటే దాన్ని కూడా టైట్ చేసుకోవాలి. వార్న్ అవుట్ కింగ్ పిన్ స్టీరింగ్ లింకేజ్ కనుక వార్న్ అవుట్ అయితే దాన్ని రీప్లేస్ చేయాలి, టైట్ అని చేయాలి, లేదంటే రీప్లేస్ చేయాలి యాజ్ ఫర్ ద నెసెసరీ. వీల్ బేరింగ్స్ స్టీరింగ్ గేర్, సో వీటిని అన్ని కండిషన్ చూసుకొని రీప్లేస్ ఆర్ రిపేర్ ఏదో ఒకటి చేయాలి. ఇనాపరేటివ్ స్టెబిలైజర్ కనుక పనిచేయకపోతే సో దాన్ని ఏం చేయాలి, రీప్లేస్ చేసుకోవాలి. సో ఇవి స్టీరింగ్ డిఫెక్ట్స్ అండ్ రెమెడీస్. ఓకే, థ్యాంక్ యూ.